అందరికీ మరణాత. అందరూ ఎలా ఉన్నారు? ఏంటి? ఎలా ప్రార్థన చెయ్యాలో తెలియడం లేదా? నేను ఎక్కువ సేపు ప్రార్థన చెయ్యాలనుకుంటున్నాను కానీ, ఏ విధంగా ప్రార్థన చెయ్యాలి? ప్రార్థన చేసినప్పుడు ఏం అడగాలో తెలియట్లేదు. మోకరిస్తున్నాను తప్ప ఏ విధంగా ప్రార్థన చేయట్లేదో తెలియట్లేదు అని ఆలోచిస్తూ ఈ మాటలు వింటున్నట్లయితే, దేవాదేవుడు ఈరోజు నీ కొరకే నా ద్వారా ఈ మాటలు తెలియపరుస్తున్నారు. మనం ఎక్కువ సమయం ప్రార్థనలో గడపాలంటే ప్రార్థన రాని మనకు ప్రార్థన చేయడం రావాలంటే, మరి దేవదాసయ్య గారు 7 మెట్లు ప్రార్థన నేర్పించి ఉన్నారు. ఈ 7 మెట్లు ప్రార్థన మనం ప్రతిరోజు మనం చేసుకున్నట్లయితే, ఎక్కువ సమయం మనం ప్రార్థన చేయగలం. అలాగే ఎలా ప్రార్థన చేయాలనేది కూడా ఈ 7 మెట్ల ద్వారా దేవదాసయ్య గారు మనకు నేర్పించి ఉన్నారు. మరి ఏంటి 7 మెట్ల ప్రార్థన? ఎలా చేయాలి అనేది మరి ఈ యొక్క వీడియోలో మనం నేర్చుకుందాం. షార్ట్ వీడియో కాబట్టి 2 షార్ట్స్ కింద నేను ఇది అప్‌లోడ్ చేస్తాను. ఈ షార్ట్ తర్వాత నెక్స్ట్ షార్ట్ కూడా మీరు చూడండి. మరి 7 మెట్ల ప్రార్థన ఎలా చేయాలి అనేది 7 మాటలు కూడా నేను మీకు తెలియపరుస్తాను. మరి మొట్టమొదటి మెట్టొచ్చి మరి నీవు చేయవలసిన పనేంటంటే ఆయన సన్నిధిలో మోకరించి మనోనిదానం కలిగి ఉండాలి. అంటే నువ్వు ప్రార్థనకు మోకరించగానే చెడ్డ ఆలోచనలొస్తాయి. మంచి ఆలోచనలొస్తాయి. అనేక ఆలోచనలొస్తాయి. కానీ ఆ ఆలోచనలన్నీ కూడా మన మదిలోకి రాకుండా, రానివ్వకుండా మన యొక్క మనస్సుని, మనోనిదానాన్ని దేవుడి వైపే నిలపాలి. అంటే మన యొక్క దృష్టి, మన యొక్క మనస్సు, మన యొక్క తలంపు ముందు దేవుని వైపు మనోనిదానం కలిగి ఉండాలి. నీ కొరకు, నా కొరకు సిలువలో ప్రాణం పెట్టిన ఇప్పుడు సిలువ ధ్యానాల్లో మనం ఉన్నాం కాబట్టి, సిలువలో వేలాడుతున్న ఆయన వైపే చూస్తూ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు అది అర్థం కావాలంటే, మనకు ఏదైనా ఒక ఫోటో తీయించుకున్నామనుకోండి. ఫోటోగ్రాఫర్ ఏమని చెప్తారు? ఫోటో తీసేటప్పుడు ఆ కెమెరా వైపే నిదానించి చూడమంటారు కదా! ఫోటో క్లిక్ చేసే వరకు కూడా దాని వైపే మనం చూస్తాం కెమెరా వైపే. అంటే మనోనిదానం కెమెరా వైపు మనం నిలుపుతాం. అలాగే నువ్వు మోకరించిన వెంటనే నువ్వు చేయవలసిన మొట్టమొదటి పనేంటంటే, నీ యొక్క మనస్సుని మనోనిదానంతో దేవుని వైపు నిలుపు. అండ్ రెండో మెట్టొచ్చేసి పాపపు ఒప్పుదల. ఈ రెండో మెట్టులో నీవు తెలిసి తెలియక చేసిన పాపాలు చిన్న పెద్ద పాపాలు ఏదైతే ఉన్నాయో అది ప్రభు ఎదుట ఒప్పుకుంటూ ప్రార్థన చేయి. దేవా నాకు పలానా బలహీనత ఉంది, పలానా వ్యసనాలున్నాయి, పలానా శారీరకమైన సంబంధాలున్నాయి, పలానా చెడ్డ అలవాటు ఉందని ఏ పాపం అయితే ఉంటుందో ఆ పాపాలన్నీ కూడా ప్రభు ఎదుట ఒప్పుకో మనస్ఫూర్తిగా. అండ్ మూడో మెట్టొచ్చేసి ఒక తీర్మానం తీసుకోవాలి. నువ్వు ఏ పాపాలైతే ఒప్పుకుని విడిచిపెట్టావో, ఇంకెన్నడూ కూడా పాపం వైపు వెళ్ళను. ఇంకెన్నడూ కూడా పాపం వైపు చూడను అని ఒక తీర్మానం తీసుకో. నువ్వు త్రాగుడు మానేస్తే ఇంకెన్నడూ నేను త్రాగుడు ముట్టుకోను. నువ్వు అబద్ధాలాడడం మానేస్తే ఇంకెన్నడూ అబద్ధాలాడను అని ఒక తీర్మానం తీసుకో. అండ్ అలాగే నాలుగోదొచ్చేసి సమర్పణ. పాపాలు ఒప్పుకొని, పాపాలు విడిచిపెట్టేసి, ఇంకెన్నడూ వాటి వైపుకు వెళ్ళనని తీర్మానం తీసుకున్నావు కనుక, నిన్ను దేవునికి సమర్పించుకో. ఆయన పాటలు పాడే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో, సంఘంలో వాడబడే విషయంలో, ఆయన పరిచయం చేసే విషయంలో నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకో. నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకో. అండ్ అలాగే ఐదోదిగొచ్చేసి అంశ ప్రార్థన. ఈ యొక్క మెట్టులోకొచ్చేసరికి నీ జీవితంలో ఏదైతే కావాలో అది నీ కొరకు, నీ బిడ్డల కొరకు, నీ కుటుంబం కొరకు, నీ బంధువుల కొరకు, నీ లైఫ్‌లో ఏదైతే కోరుకుంటున్నావో ఆ యొక్క అంశ ప్రార్థన పెట్టి ప్రార్థన చెయి. అండ్ అలాగే ఆరో మెట్టొచ్చేసరికి స్తుతి. నీకు మనోనిదానం కలిగినందుకు, నీ పాపాలు విడిచిపెట్టినందుకు, ఇంకెన్నడూ వాటి వైపుకు వెళ్ళనని తీర్మానం తీసుకున్నందుకు, నీ అంశ ప్రార్థనలు దేవుడు విన్నాడు అని నమ్మినందుకు, మరి నిన్ను నువ్వు సమర్పించుకున్నందుకు, మరి ఆరో మెట్టుగా దేవుని స్తుతించు. నీ జీవితంలో చేసిన దేవుని కార్యాలు బట్టి ఆయన స్తుతించు. స్తుతి నీ స్థితి మారుస్తుందంటారు. కాబట్టి ఆరో మెట్టొచ్చేసరికి ఆయన స్తుతించు. జ్ఞాపకం చేసుకో. ఆయన నమ్ముకోక మునుపు నీ జీవితం ఎలా ఉంది? నమ్ముకున్నాక ఎలాగుంది? అనేది ఒక ఆలోచించుకొని నీ జీవితంలో దేవుడు చేసిన మేలుని బట్టి ఆయన స్తుతించు. ఆ స్తుతే నీ జీవితాన్ని మారుస్తుంది. అండ్ ఫైనల్‌గా ఏడో మెట్టొచ్చి కనిపెట్టుట.
సహజంగా మనం స్తుతి చేసిక, ప్రార్థన అయ్యాక ఆమేనని లేచేసి వెళ్ళిపోతాం. కానీ దేవదాసయ్య గారు ఏడో మెట్లు కనిపెట్టడం నేర్పించారు. సో, నీకు మనోనిదానం కుదిరింది. నీ పాపాలు ఒప్పుకున్నావు. ఇంకెన్నడూ వాడి చోటికి వెళ్ళనని తీర్మానం తీసుకున్నావు. నిన్ను సమర్పించుకున్నావు. కావాల్సిన ప్రార్థనాంశాలు పెట్టుకున్నావు. సో, స్తుతి చేసావు. మరి వీటన్నిటికి జవాబు రావాలంటే నువ్వు కనిపెట్టాలి. కళ్ళు మూసుకొని మనోనిదానంతో కనిపెట్టు. ఆయన నీతో స్వరం ద్వారా మాట్లాడొచ్చు, దర్శనం ద్వారా మాట్లాడొచ్చు, వాక్యం ద్వారా మాట్లాడొచ్చు. ఏ విధంగా మాట్లాడతారో మనకు తెలీదు. ఈ ఏడో మెట్టు చాలా ప్రాముఖ్యమైనది. కనిపెట్టు. ఆ కనిపెట్టడం ద్వారా దేవుడు నీతో మాట్లాడతారు. కనుక ఈ యొక్క 7 మెట్టు ప్రార్థన నువ్వు చెయ్యి, ప్రారంభించు. ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో ఎక్కువ ప్రార్థన చేయగలుగుతావు. ఈ ప్రార్థన ద్వారా నీ జీవితంలో అనేక అద్భుతాలు చూస్తావు. ఆమేన్. మరణాత